నమస్తే అందరికీ. ఇప్పుడు సుప్త వజ్రాసనం. ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు, సుఖజీవనపు సోపానాలు, 6వ భాగం, డాక్టర్ మంతెన సత్యనారాయణ గారిది. చూద్దాం. సుప్త అంటే పడుకోవడం అని అర్థం. సుప్త అంటే పడుకోవటం. సుప్త వజ్రాసనం అంటే వజ్రాసనం నందుండి వెనుకకు పరుండి చేయి ఆసనం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. చేయి విధానం: దుప్పటికి ముందు భాగానికి జరిగి వజ్రాసనం వేసి ఎడమ అరచేతిని ఎడమ పాదం వేల దగ్గర ఫోటోలో చూపినట్లు ఆనించి మెల్లిగా ఎడమ పక్కకు వంగుతూ మోచేయిని నేలకు ఆనేట్లు చేయాలి. ఎడమ మోచేయిని నేలకు ఆనేటట్లు చేయాలి. 2. కుడి అరచేతిని కుడి పాదం వేళ్ళ వద్ద ఆనించి శరీరాన్ని కుడి పక్కకు మెల్లగా వంచుతూ కుడి మోచేయి నేలకు ఆనేటట్లు చేయాలి. ఆ తర్వాత 2 మోకాలను కొద్దిగా పైకి లేపుతూ వెనక్కి మెల్లగా వంగుతూ ముందు మాడు భాగం నేలకు ఆనేటట్లు ప్రయత్నించాలి. 4. ఈసారి శాంతం వీపును, కాళ్ళను, చేతులను, తలను పూర్తిగా నేలకు ఆనేటట్లు వీపును కిందకు దించుకుంటూ పడుకోవాలి. నడుము భాగం మాత్రం మధ్యలో ఆనదు. కళ్ళను పూర్తిగా మూసుకోవాలి. ఆసన స్థితి. ఆసనంలో అలా పూర్తిగా విశ్రాంతిగా పడుకొని ఏ ఆలోచన రాకుండా చేసి మనసును 2 తొడల భాగంలో లగ్నం చేస్తారు. మోకాలి దగ్గర నుండి పైకి తొడ భాగాలు మనసు పెట్టి పరిశీలిస్తుంటారు. అలా ఆసనంలోకి ఉండగలిగినంతసేపు ఉండి నొప్పి ఓర్చుకోలేనప్పుడు 2 చేతులతో కాళ్ళను గుత్తులను గట్టిగా పట్టుకొని మోచేతులను నేలకు అదుముతూ తల భాగాన్ని ఛాతి భాగాన్ని ముందు ఒక పక్కకు పైకి లేపి అలా చేసేటప్పుడు ఒక పక్కకు పడుకొని ఆనించినట్లు మెల్లగా లేచి వజ్రాసనంలో కూర్చుంటారు. బాగా లావు ఉన్నవారు, బరువు ఎక్కువ ఉన్నవారు ఇప్పుడు చెప్పినట్టు పైకి లేవలేరు. అలాంటి వారు సుప్త వజ్రాసనం నుండి ఒక పక్కకు దొర్లి కాళ్ళను మెల్లగా చాపుకొని వెనక్కి తిరిగి పడుకుంటారు. విశ్రాంతి స్థితి. ఈ ఆసనం ఉన్నంతసేపు చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు తీసేద్దామా అనిపిస్తుంది. ఆసనాన్ని తీసేటప్పుడు ఎవరైతే పక్కకు దొర్లి అలా కాళ్ళను చాపి వెనక్కి పడుకున్నారో అలా వారు శరాసనంలో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. ఎవరైతే ఆసనం ఎలా వేశారో అలాగనే తిరిగి వెనక్కి తీసుకుంటూ వెళ్ళి వజ్రాసనంలో కూర్చుంటారో వారు కూర్చునే సుఖాసనంలో విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి ఆసనాలు వేసిన వెంటనే కళ్ళు మూసుకొని మనసును శ్వాసలపై లగ్నం చేసి రిలాక్స్ అవ్వాలి. ఆయాసము, కాళ్ళ నొప్పులు మొదలైనవి తగ్గే వరకు 1-2 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇక వేరొక పద్ధతి: బాగా లావు, బరువు ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా కష్టమైన ఆసనం అయినప్పటికీ, పూర్తి సుప్త వజ్రాసనం రాకపోయినప్పటికీ, అర్ధశుభ్ర వజ్రాసనాన్ని వేసినప్పటికీ ఫలితం మాత్రం వీరికి పూర్తిగానే ఉంటుంది. ఈ ఆసనం చేయగలగాలంటే ముందు వజ్రాసనం బాగా రావాలి. వజ్రాసనంలో కూర్చొని మెల్లగా ఒక పక్కకు వంగి ఒక మోచేతిని నేలకు ఆనేటట్లు ప్రయత్నించండి. చేయి విధానం చూడండి. ఇక్కడే బాగా కష్టంగా ఉంటే 2వ మోచేయి నేలకు ఆనించకుండా మనసుని తొడలపై పెట్టి అలా ఉండగలిగినంతసేపు ఉండి చేసేయవచ్చు. ఇంకా వెనక్కి వంచగలిగితే 2వ మోచేతిని కూడా ఆనించి అలాగా ఉండాలి. ఇంతకు మించి ఇంకా వెనక్కి తలను ఆనించలేకపోతే ఆ స్థితిలోనే కొన్ని రోజుల వరకు ప్రయత్నించండి. అక్కడే మనసు పెట్టి ఉంటారు. 2 మోచేతులు నేలకు ఆనించిన తర్వాత ఇంకా వెనక్కి వంగగలిగితే ముందు ఛాతీ భాగాన్ని వెనక్కి వంచుతూ 2 మోకాలను కొద్దిగా పైకి లేపి మాడ నేలకు ఆనేటట్లు ప్రయత్నిస్తారు. ఇలా స్థితిలో కొన్ని రోజులు అలవాటు చేసి నొప్పి తగ్గాక మెల్లగా ఛాతీని ఆనించేటట్లు ప్రయత్నించవచ్చు. ఇలా క్రమేపీ సాధన చేస్తే
ఏ ఇబ్బందులు లేకుండా లావుగా ఉన్నవారు వారి శరీరానికి ఈ ఆసనం ద్వారా ఎంతో ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ఆసనాన్ని తీసి పైన చెప్పిన విధంగా పడుకొని విశ్రాంతి తీసుకుంటారు. తప్పు స్థితి. ఈ ఆసనంలో ఎవరు ఏ తప్పులు చేయడానికి ఉండదు. ఎవరు ఎలా వంచినా ఎంతవరకు వంచినా పరిస్థితి మాత్రం బాగానే ఉంటుంది. ఇది ఇది సుప్త వజ్రాసనం. దీనివల్ల లాభాలు ఏంటి? ఆడవారికి ముఖ్యంగా తొడలు బాగా లావుగా ఉండి రెండు రాసుకుంటూ కుండు పడి ఆ బరువును మోయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఆసనంలో ముఖ్యంగా లావు ఉన్న వారికి, బరువు ఉన్న వారికి తొడలో ఉన్న కొవ్వు బాగా కరిగి లావు తగ్గుతాయి. తొడలు బరువు తగ్గించడానికి వేరే ఇతర మార్గాలు సరిగా పనిచేయవు. మనలో ఉన్న బరువు తగ్గవచ్చేమో కానీ తొడలో ఉన్న బరువు తీయాలన్నా, తొడలను సన్నగా చేసుకోవాలన్నా ఈ ఆసనాలలో ఏ ఇతర ఆసనం తొడలకు ఇంత లాభాన్ని చేకూర్చదు. సుప్త వజ్రాసనాన్ని మానకుండా 2 పూట్లా చేసి ఎక్కువసేపు ఉండేటట్లు ప్రయత్నిస్తే తొడల విషయంలో ఎంతో లాభాన్ని పొందుతారు. 2. తొడలో ఉన్న కొవ్వు లేనివారు ఈ ఆసనం వేస్తే తొడలు బాగా గట్టిపడి బిగుస్తాయి. ఎప్పుడూ తొడలకు జరగనంత రక్త ప్రసరణ సుప్త వజ్రాసనంలో తొడలకు వచ్చి తొడల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేస్తుంది. 3. 2 కాళ్ళను కలిపి అలా వెనక్కి వజ్రాసనంలో పడుకోవడం వలన వెన్ను నుండి కాళ్ళకు వెళ్ళే పెద్ద నరములైన సయాటికా నరములు ఈ స్థితిలో ఉన్నంతసేపు సాగదీయబడతాయి. దానితో కాలు జాలు లాంటివి సయాటిక్ నొప్పి ఇక భవిష్యత్తులో రాకుండా ఈ ఆసనం ఎంతగానో సహకరిస్తుంది. 4. సుప్త వజ్రాసనంలో అలా పడుకోవడం వలన తొడలు, నడుము భాగాల్లో కండరాలు బాగా సంకోచానికి గురవుతాయి. దానివల్ల కండరాల్లోని కణాలు వ్యర్థ పదార్థాలను బాగా విసర్జించుకొని ఎక్కువ ప్రాణశక్తిని పొందుతాయి. దీంతో మొకాల పైభాగం నుండి నడుము మొదటి భాగం వరకు చక్కని ఫలితం లభిస్తుంది. 5. పొట్ట కండరాలు, ప్రేగులు ఈ ఆసనంలో అలా పడుకొని ఉన్నప్పుడు బాగా బిగబట్టి ఉంచడం వలన వాటికి బాగా శక్తి పెరిగి చక్కటి పనితీరును కలిగి ఉంటాయి. గమనిక. ఈ ఆసనాన్ని ఇది సుప్త వజ్రాసనాన్ని నడుము నొప్పి, కాలు దాలతో ఇబ్బంది పడుతున్నవారు ఆ బాధలు తగ్గే వరకు వేయరాదు. ఈ సుప్త వజ్రాసనం వేయడం అనేది కష్టంతో కూడుకొని ఉన్నదే. ఆసనాలు కొత్తగా నేర్చుకోవడం ప్రారంభించిన వారు ఈ ఆసనాన్ని వారం 10 రోజుల తర్వాత ప్రయత్నించడం మంచిది. ఈలోపు శరీరం కొంత అలవాటు పడి సాగి ఉంటుంది. 3. వజ్రాసనంలో ఎవరైతే తేలికగా 5 నుంచి 10 నిమిషాలు బాధ లేకుండా కూర్చోగలుగుతారో వారే ఈ ఆసనాన్ని చేయడానికి సిద్ధపడాలి. వజ్రాసనం వేసిన వెంటనే నొప్పిగా ఉంటేవారు ఆసనాన్ని ప్రయత్నించవద్దు. 4. ఈ ఆసనాన్ని నేర్చుకునే మొదటి 4-5 రోజుల పాటు ఆసనాన్ని ఎక్కువసేపు వేయకుండా వెంటనే తీసివేయడం మంచిది. 5. ఈ ఆసనం వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా, శ్రద్ధగా ఉండాలి. లేకపోతే ఎక్కడో ఒక చోట పట్టివేయడమో, నొప్పి చేయడమో జరుగుతుంది. సో కేర్ఫుల్గా చేయండి, ప్రయోజనాన్ని పొందండి. థ్యాంక్ యూ.